సండే అని చెప్పి అందరూ మా పాస్టర్ కూడా ఉంటే బాగుండు అని మా పిల్లలు అందరూ చాలామంది వ్యక్తం చేశారు. అయితే ఆమె ఆపరేషన్ పోవడానికి వరకు లేట్ చేస్తూ వచ్చింది. లేట్ చేస్తూ వస్తే నేను ప్రతి ఒక్కరు పిల్లలందరూ ఏదో రకంగా పట్టుకోవాలి అనే ఉద్దేశంతో సరే ఈ సండే యూత్ సండేగా పెట్టాను. అయితే యవనస్తులు అందరూ చాలామంది రావడం, యవనస్తుల ఫోర్స్ మన దగ్గర ఇంతగా ఉన్నారు అని తెలుసుకోవడం కూడా దేవుడు ఇచ్చిన కృప అని చెప్పి నమ్ముతున్నాను. అయితే ఉన్నతమైనటువంటి విద్య కలిగిన వాళ్ళు, మనకన్నా తక్కువ విద్య ఉన్న వాళ్ళు అని చెప్తే వినరు. అయితే బైబిల్ కాలేజీలో చాలామందికి బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తున్నటువంటి ప్రియులు మా సుధీర్ వాళ్ళు కూడా టీచ్ చేశారు. అయితే బైబిల్ కాలేజీలో టీచ్ చేసి MTH చేస్తూ మాస్టర్ ఆఫ్ థియాలజీ, BTH అంటే బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, అలాంటి ఉన్నతమైనటువంటి చదువులు చదివి MTH చేస్తూ ఆన్లైన్లో కూడా మ్యూజిక్ టీచ్ చేస్తూ ఉంటారు. కనుక వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. వారు కూడా యవనస్తులు, యవన కుమార్తె ప్రగతి గారిని బట్టి కూడా దేవునికి వందనాలు. ఈరోజు వారు మనతో ఉండడం చాలా సంతోషం. గతంలో ఒకసారి వచ్చారు మోస్ కుమార్ గారు, తర్వాత అందరూ వచ్చినప్పుడు ఈ వేసినట్టు అందుకే ఈ బండలన్నీ వేసినప్పుడు అప్పుడు వచ్చారు. అయితే అప్పుడు సరే గుర్తించలేకపోయాం. నాకు గుర్తొస్తుంది ఇప్పుడు. కనుక సుధీర్కి చెప్పిన ఎవరైనా మంచి యూత్ ఉంటే చెప్పా బాబు అంటే ఆయన చెప్పాడు, అన్నున్నాడు కదా అని చెప్తే వెంటనే ఫోన్ చేయగానే ఒప్పుకున్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఏదో పని చెప్పినా సరే ఈరోజు ఆయనకి ఏదో సర్ది చెప్పి మన మధ్యలోకి వచ్చారు. కనుక వాక్య పరిచర్య చేసేటువంటి బ్రదర్ని బట్టి దేవునికి వందనాలు. బ్రదర్ శామ్యుయల్ విజయ్ గారిని బట్టి దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీ దాసులతో ఉండండి. ప్రతి ఒక్కరిని మీరు ప్రభా మీ మాట అందించుతుండగా మీ దాసుల ద్వారా మేమందరం కూడా మీ యొక్క అద్భుతమైనటువంటి సందేశాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. దీవించమని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మీరు మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ మీ దాసుని బహుగా రెట్టింపు ప్రభా జ్ఞానంతోనూ పరిశుద్ధాత్మ వరముతోనూ అనేకులను ప్రభా మీ సన్నిధి నడిపించేటువంటి వాక్కుతో దీవించమని యేసు పవిత్రమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానం తెలియజేద్దాం. దేవుని యొక్క ప్రత్యేకమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, కుటుంబ సభ్యులకు, సంఘస్థులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మరి శామ్యుయల్ సుధీర్కి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మేము గడిపినటువంటి సమయం చాలా తక్కువ, మేబీ మ్యాక్సిమం ఒక 1 వీక్ అనుకుంటా. ఒక కాన్ఫరెన్స్లో మేము కలిసాము. హత్తాపూర్ హైదరాబాద్ బైబిల్ కాలేజ్లో నేను అక్కడ కోఆర్డినేటర్గా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నప్పుడు పరిచర్య నిమిత్తము కొన్ని కాన్ఫరెన్స్కి సుధీర్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా తక్కువ పరిచయమే, ఎంతో మంచి స్నేహం కలిగినటువంటి మరి ఆ యొక్క స్నేహాన్ని గుర్తు చేసుకొని మరి ఈరోజు సుధీర్ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి రీతి తనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా దేవాది దేవునికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు మనం ఇక్కడ హ్యాపీగా సంతోషంగా కూర్చున్నాము అంటే దేవుని యొక్క కృప వల్లనే కదండి. ప్రేమన దేవుని బిడ్డలారా, గత 1 సంవత్సరన్నర కాలము మనము కొన్ని మాటలు ఎక్కువగా వింటా ఉన్నాము. ఆ మాటలు మనందరికీ తెలుసు. ఆ మాటలు ఏంటంటే ఈ మాస్క్ కానీ, శానిటైజర్, ఇంకా సోషల్ డిస్టెన్సింగ్, ఇంకా ప్రభుత్వం కూడా కొన్ని మాటలు మనకు ఇంట్రడ్యూస్ చేసింది, పరిచయం చేసింది. ఆ మాటలు ఏంటంటే కొన్ని జోన్స్ని ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఏంటి ఆ జోన్స్? రెడ్ జోన్ ఒకటి, ఆరెంజ్ జోన్ ఒకటి, గ్రీన్ జోన్. రెడ్ జోన్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక వీధిలో ఎవరికన్నా కరోనా పాజిటివ్ వచ్చింది అంటే ఈ వీధిని అంతటినీ మూసేసి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని బయటికి రావద్దు అనేటువంటి హెచ్చరికను పెడతారు. ఎందుకు అంటే ఈ ఉన్నటువంటి కరోనా పేషెంట్ వల్ల వేరే వాళ్ళకి
వాళ్ళ జీవితాలకు వాళ్ళ కుటుంబాలకు హాని కలుగుతుంది అన్నటువంటి రీతిగా ఈ యొక్క హెచ్చరికను ఆ యొక్క ప్రభుత్వము పెట్టింది. రెడ్ జోన్ అంటే ఏంటి అంటే ఇది ప్రమాదము జరుగు స్థలము, ఇక్కడికి ఎవ్వరికి అనుమతి లేదు. ఇది రెడ్ జోన్. నెక్స్ట్ జోన్ ఏంటంటే ఆరెంజ్ జోన్. ఆరెంజ్ జోన్ కూడా ఇంచుమించు దీనికి సంబంధించిందే. అక్కడ మేబీ కరోనా పేషెంట్ తనకి ఆ యొక్క కరోనా నుంచి రికవర్ అయ్యి తను క్వారంటైన్లో ఉన్నారు, లేకపోతే అక్కడ ఎక్కువ జనసంచారము చేయకూడదు, ఎక్కువ తిరగకూడదు, కొంచెం వెసులుబాటు కలుగుతుంది, కొన్ని గంటలు మనం బయటికి వెళ్ళి కావాల్సినటువంటి పదార్థాలన్నీ తీసుకొని ఇంటికి రావచ్చు. ఇది ఆరెంజ్ జోన్. నెక్స్ట్ జోన్ ఏంటి? గ్రీన్ జోన్. గ్రీన్ జోన్లో ఉన్నటువంటి వసతి ఏంటి అంటే అది సురక్షితమైనటువంటి ప్రాంతము. అక్కడ ఎలాంటి కరోనా పేషెంట్స్ లేరు కాబట్టి జనాలు ఎలాంటి భయము పడవలసినటువంటి అవసరము లేదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలతో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ప్రభుత్వము మనకు తెలియజేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జోన్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క రెడ్ జోన్ మరియు గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ గురించి నేను చెప్పట్లేదు. ఈ యొక్క రెడ్ జోన్ మరియు గ్రీన్ జోన్, ఈ రెండు జోన్స్ గురించి ఈరోజు మనము వాక్య భాగంలో మనం మాట్లాడుకుందాం. అర్థమైంది కదా? రెండు జోన్స్, ఒకటి రెడ్ జోన్ మరియు గ్రీన్ జోన్. బైబిల్ గ్రంథంలో కూడా రెండు జోన్స్ ని ఈరోజు మీకు చూపెట్టాలని ఆశపడుతున్నాను. ఒకటి రెడ్ జోన్ మరియు గ్రీన్ జోన్. ఈ పేర్లు మనకి బైబిల్లో కనపడవు, కానీ దానికి సపరేట్ నేమ్స్ ఉన్నాయి, దానికి వేరే పేర్లు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అదే రీతిగా ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. అర్థమైంది కదా? రెండు జోన్స్, రెండు పదాలు, అంటే దానికి ఉన్నటువంటి పేర్ల గురించి మనము ఈరోజు బైబిల్లో చూద్దాం. అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల గురించి మనము ధ్యానించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందున్నటువంటి వాక్యంలోనికి వెళ్దాం. దేవా, నీ యొక్క నోటి బూరగా నన్ను వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ కూడుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్క సంఘ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డకు నాయన వినే చెవిని, గ్రహించేటటువంటి మనస్సును దయచేస్తారని నమ్ముచు ఆది నుంచి అంతం వరకు మీరే బాధ్యత వహిస్తారని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి రెండు జోన్స్ యొక్క పేర్లను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఇంగ్లీష్ పదాలు కాదు, తెలుగు పదాలు కాదు, హిందీ పదాలు అస్సలకే కాదు. మరి ఏంటన్నా ఏ భాషను చెప్తారు అని మీరు అనుకుంటున్నారు కదా. ఈ రెండు పదాలు ఏ భాష అంటే హీబ్రూ భాష. హీబ్రూ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథము హీబ్రూ భాష నుంచి తర్జుమా అంటే ట్రాన్స్లేట్ చేయబడింది. కొత్త నిబంధన గ్రంథమేమో గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది అనేటువంటి విషయము చాలా మంది క్రైస్తవులకు తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ పాయింట్స్ ని మీరు నోట్ చేసుకోండి, ఓకేనా? ఈ రెండు హీబ్రూ పదాలు మీరు నాతో పాటు చెప్పండి. ఈ రెండు హీబ్రూ పదాలు ఏంటి అంటే ఒకటి కాబోద్, ఇకాబోద్. కాబోద్ మరియు ఇకాబోద్. అర్థమైంది కదా? నేను సెర్మన్ అంటే ఈ యొక్క ప్రసంగము ముగించి వెళ్ళిపోయేంత వరకు ఈ రెండు మాటలు మీరు నోట్లో నమ్ముతా ఉండాలి. అంటే దీన్ని చప్పరించాలని కాదు, కానీ దీన్ని ధ్యానించుకుంటా, దీన్ని స్మరించుకుంటా, దీన్ని మనసులో అనుకుంటా ఉండండి. అర్థమైంది కదా? ఎవరికైనా అర్థం కాకపోతే చేతులు ఎత్తండి, దయచేసి చెప్తా. ఎందుకంటే నేను టీచర్గా చేశాను కాబట్టి ఎక్కువగా ఇట్లా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాతో చెప్పండి అని నేను అడుగుతా ఉంటాను. దయచేసి ఏం అనుకోకండి, ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే దయచేసి నన్ను అడగండి, చేతులు ఎత్తండి, నేను రెండోసారి చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మాట కాబోద్. కాబోద్ అంటే ఏంటి అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క సన్నిధి మన మధ్యకి వచ్చినటువంటి వేళ. అర్థమైందా? దేవుని యొక్క మహిమ మన మధ్యకి అంటే మన మధ్య అంటే క్రైస్తవుల మధ్యకి, దేవుని యొక్క బిడలు పిలువబడినటువంటి మన మధ్యలోకి వచ్చినటువంటి వేళ. మరి ఇకాబోద్ అంటే దానికి ఆపోజిట్, మీరే చెప్పుకోండి. ఇప్పుడు ఒకటేమో వచ్చినటువంటి వేళ, మరి ఇకాబోద్ అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఆ యొక్క మహిమ మన మధ్య నుంచి తిరిగి వెళ్ళిపోయినటువంటి వేళ. కాబోద్ అంటే దేవుని యొక్క మహిమ వచ్చినటువంటి వేళ. ఇకాబోద్ అంటే
దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయినటువంటి వేళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుని యొక్క మహిమ భూమి మీదకి అంటే మన మధ్యకి రావాల్సినటువంటి కారణము ఏంటి అనేది పాయింట్. ఆ పాయింట్ గురించి మనం ఆలోచిస్తే మీ యొక్క బైబిల్ గ్రంథము ఓపెన్ చేసినట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయము 18 వచనం ఒక్కసారి చదవండి. చాలు. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు ఆ మహిమను చూపెట్టమని? మోషే భక్తుడు అడుగుతున్నాడు. ఇటు సైడ్ చూడండి. నేనేమి ఎక్కువగా రిఫరెన్స్ చెప్పను. మీరేమి నేను అసైన్మెంట్ లాగా మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా క్లుప్తంగా చెప్తాను. అందరికీ, చిన్న పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. మోషే భక్తుడు, దేవా నీ యొక్క మహిమ మాకు కనపరచుము అన్నటువంటి మాట 33వ అధ్యాయము 18వ వచనంలో మనము చూడొచ్చు. ఎందుకు మోషే భక్తుడు దేవుణ్ణి నీ యొక్క మహిమ మాకు చూపెట్టు అని అడుగుతున్నాడు అంటే, ఈ మాటకు మనకు సమాధానము రావాలి అంటే 32వ అధ్యాయంలో జరిగినటువంటి సిచ్యువేషన్, ఆ యొక్క సంఘటన ఏంటో మనకు తెలియాలి. 32వ అధ్యాయం మొత్తం మనం చదవనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా టైం అవుతుంది. 32వ అధ్యాయంలో జరిగినటువంటి కథ అంటే ఇదేదో కథ జరిగింది లేకపోతే ఎవరో సృజించింది కాదు, కానీ నేను మీకు కథలాగా చెప్తాను. 32వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తీయుల బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళు పడుతున్నటువంటి శ్రమను చూడలేక కొంతమంది నాయకుల్ని ఎన్నుకొని ఐగుప్తు నుంచి ఆయా ప్రదేశాలు వాళ్ళు జయించుకుంటా, అనేకమైన సైన్యముల్ని వాళ్ళు జయించుకుంటా ఒక స్థలానికి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరికి రాగానే మోషే భక్తుడు ఏం చేశాడంటే, నేను ఇప్పుడు కొద్దిసేపు దేవునితో మాట్లాడతాను, దేవునితో గడుపుతాను అని కొండ మీదకు వెళ్ళాడు. కొండ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక రోజు చూశారు, రెండు రోజులు చూశారు, 3 రోజులు చూశారు. కొన్ని రోజులు చూసినటువంటి తర్వాత మోషే అంటే నాయకుడు లేడు కాబట్టి, దేవుని గురించి చెప్పేటువంటి మాటలు వాళ్లకు లేవు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దారి తొలగిపోయి వీళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే, ఒక బంగారు దూడను వీళ్ళు సృజించుకొని దానికి మ్రొక్కిరి అని 32వ అధ్యాయంలో మనం చూడొచ్చు. వీళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే, దేవుని నుంచి వచ్చేటువంటి మాటలు మాకు లేవు, పాస్టర్ గారు లేరు, మాకు ఉపవాస ప్రార్థన లేదు, మాకు క్యారల్స్ లేదు. ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి సంఘంలో జరిగేటువంటి యాక్టివిటీస్ అన్ని బంద్ చేయడం జరిగింది. ఇశ్రాయేల్ ప్రజలు ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని, అది ఇంట్రెస్ట్ అనాలో లేకపోతే ఇంకా మూర్ఖత్వం అనాలో తెలియదు, కానీ దేవుడు లేదు కాబట్టి మాకెవరో ఒకటి దేవుణ్ణి చూపెట్టు అని అహరోన్ని అడిగినప్పుడు అహరోన్ ఏం చేస్తాడు, సరే మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నప్పుడు వీళ్ళు బంగారు దూడను చేసి దానికి మ్రొక్కిరి. దేవుడికి అరిష్టమైనటువంటి పనిలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క నెగటివ్ థింగ్ ఏంటి అంటే, వేరే ఒక దేవుణ్ణి పూజించడం. ఇన్ని రోజులు ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రేమించి ఎన్నో శ్రమలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఐగుప్తీయుల దేశంలో దేవుడు వాళ్ళని ప్రేమించారు. ఆహారం లేదన్నప్పుడు మన్నాను కురిపించారు. దాహం ఇమ్మని అడిగితే కొండ మధ్యల నుంచి ఆయన నీళ్లను ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు అందించారు. ఎర్ర సముద్రాన్ని దాటించారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి జస్ట్ కొన్ని దినాలు నాయకుడు లేడు అనేటువంటి విషయము వీళ్ళు ఎరిగి, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే, దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయి, దేవుడు చేసినటువంటి క్రియలు వాళ్ళు మర్చిపోయి వాళ్ళు వేరే దేవుణ్ణి సృజించుకొని దానికి పూజించిరి. తర్వాత వచనాలు 32 వచనాలు తర్వాత చదివితే, అధ్యాయంలో తర్వాత చదివితే, దేవుడు వాళ్ళని క్షమించలేదు, వాళ్ళని శాపగ్రస్తులుగా చేశాడు. తర్వాత మోషే ఆ కొండ మీద నుంచి వచ్చినటువంటి తర్వాత వాళ్ళని హెచ్చరించి, మీరు చేసినటువంటి పని తప్పు, మీరు ఈ విధంగా చేయకూడదు, ఎందుకంటే
మీరు నాశనం అయిపోతుంటే కదా దేవుడు ఆయన మీ చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చాడు. ఆ యొక్క ఆయనకు మనం చేసేటువంటి పని ఇదా అన్నప్పుడు 33వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి పని ఏంటంటే, మీరు మీరు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకొని వెళ్తున్నాను కదా, మీరు ఇక్కడ నుంచి మీ యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టండి. కాకపోతే ఈసారి నేను మీతో రాను అనేటువంటి విషయము మనము 33వ అధ్యాయము 7వ వచనంలో అనుకుంటా మనం చూడొచ్చు. 7వ వచనంలో ఆయన చెప్తాడు. ఒక నిమిషం. ఆయన చెప్పినప్పుడు జనాలు వెంటనే ఏం చేస్తారంటే, దేవా నిజంగా మేము చేసింది తప్పు, మీరు లేకపోతే, నాయకుడు లేకపోతే వెంటనే మేము వేరే దేవుణ్ణి చేసుకొని ఆయనను పూజించడం తప్పు. కాకపోతే మీరు లేకపోతే మేము ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి మేము వెళ్ళలేము. మేము సామాన్యులము, మేము మట్టి పిసుకున్నటువంటి వాళ్ళము, ఇటుకలు చేసుకున్నటువంటి వాళ్ళము. ఇదిగో ఏ విధమైనటువంటి సైన్యాన్ని మీరు లేకుండా మేము ఎదుర్కోలేము. కాబట్టి దయచేసి మీరు మాతో రండి, మీరు మాతో ఉండండి అని 4-6 వచనాల్లో జనాలు ఆయనను మొరపెట్టుకుంటాడు దేవుణ్ణి. తర్వాత మోషే భక్తుడు కూడా ప్రజల తరపున, దేవా వీళ్ళు చేసినటువంటి పని తప్పే, కాకపోతే మీరు మాతో రాకపోతే మేము ఏ మాత్రపు వాళ్ళం, మేము ఏ రీతిగా అంత గొప్ప సైన్యములను మేము ఎదిరించగలము, మాకు ఏ పని చేత కాదే, దయచేసి మీరు మాతో ఉండండి, దయచేసి మీ యొక్క మహిమ ఏంటో మాకు చూపెట్టండి, మీ యొక్క సన్నిధి మాతో ఉన్నట్లయితే మేము ఖచ్చితంగా ఆ యొక్క గమ్యస్థానానికి మేము చేరుకోగలము అన్నటువంటి విషయమే మోషే భక్తుడు 33వ అధ్యాయం 18వ వచనంలో మీ యొక్క మహిమను, మీ యొక్క సన్నిధిని మా మధ్య నిల్వ చేయండి అని మోషే భక్తుడు రిక్వెస్ట్ చేస్తాడు దేవుని. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. కాబోద్ అంటే ఏంటంటే దేవుని యొక్క మహిమ మన మధ్యకి వచ్చినటువంటి వేళ. ఇంతగా గ్రీన్ జోన్ అని చెప్పాను కదా, గ్రీన్ జోన్ అంటే కాబోద్. కాబోద్ అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుడు మన పక్కన వచ్చి నిల్చుంటే మనకు ఎలాంటి హాని కలగదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు రెండో మాట ఏంటి? కాబోద్. మీరందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నా. కాబోద్ మరియు ఇకాబోద్. వెరీ గుడ్. చాలా మంచి వ్యక్తులు మీరు, చాలా మంచి వ్యక్తులు. అందరు యూతే కదా, ఈరోజు యూత్ సండే. అందరు యూతే ఉన్నారా? 70 సంవత్సరాల లోబడినటువంటి వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. అందరు చేతులు ఎట్టండి. నాకు 70 సంవత్సరాల కన్నా తక్కువే ఉంది వయసు ఉన్న వాళ్ళు చేతులు ఎట్టండి ఒకసారి. వెరీ గుడ్. మీరందరూ యూతే. నా దృష్టిలో మీరందరూ యూతే. ఓకే, చాలా యాక్టివ్గా ఉన్నారు. నేను చెప్తున్నన్ని మీరు వింటున్నారు. ఎందుకంటే ఒక టీచర్కి తెలుసు స్టూడెంట్స్ ఎట్లా వింటున్నారు. ఓకే, వెరీ గుడ్. కాబోద్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇకాబోద్ కొద్దాం. ఇకాబోద్ అంటే గ్రీన్ జోన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రెడ్ జోన్. ఈ రెడ్ జోన్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ గ్రీన్ జోన్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల గురించి మనము మిగతా ఉన్నటువంటి వాక్య భాగంలో మనము చూద్దాం. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క దేవుని యొక్క మందసము అంటే దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ యొక్క మందసాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ వెంట పెట్టుకొని ఆ యొక్క కానాను దేశానికి వెళ్ళాలి. అనేక సంవత్సరాలు వీళ్ళు ప్రయాణించాలి. కాబట్టి అక్కడ ప్రయాణిస్తున్నటువంటి స్థలాల్లో అక్కడ ఉన్నటువంటి శత్రువులు అంటే అక్కడ ఉన్నటువంటి సైన్యము వీళ్ళ మీదకు దండెత్తడానికి ప్రయత్నము చేస్తుంది. ఒకవేళ ఈ సన్నిధి అంటే దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు. ఇప్పుడు ఈ మందసము మెల్లిమెల్లిగా ఎక్కడికి వచ్చి ఆగిందంటే పాత నిబంధన గ్రంథము 2వ సమూయేలు దగ్గరకు వచ్చి ఆగింది. 1వ సమూయేలు దగ్గరకు వచ్చి ఆగింది. 1వ సమూయేలు ఈరోజు మనం మొత్తం చూడట్లేదు కానీ 4 అధ్యాయాలు. మీరు బైబిల్స్ చూడాల్సిన అవసరం లేదు, మీరు బైబిల్స్ మూసేయండి, నేను చెప్పినప్పుడు మాత్రం తెరవండి. ఓకేనా? నా తట్టు చూడండి. 4 అధ్యాయాలు. 1వ సమూయేలు గ్రంథము 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలన్నా 2 గంటలు అయిపోద్దేమో, తక్కువ చెప్పండి అన్నా అనుకుంటున్నారా?
4 అధ్యాయాలు మొత్తం చెప్పను కానీ కథలాగా చెప్తా, జాగ్రత్తగా వినండి, ఓకేనా? 2 సమయాలు ఈ 4 అధ్యాయాల్లో 2 ఫ్యామిలీస్ ఉన్నారు, 2 కుటుంబాలు. ఇటు చూడండి, అందరూ 2 కుటుంబాలు ఉన్నారు. ఒక కుటుంబం ఎవరు అంటే ఎల్కానా మరియు, చెప్పండి గట్టిగా, ఎల్కానా మరియు హన్నా కుటుంబం. ఇంకో కుటుంబం ఎవరు అంటే ఏలీ కుటుంబం. ఏలీ అతనికి ఇచ్చినటువంటి 2 కుమారులు. ఈ 2 కుటుంబాల గురించి మనం చదువుదాం, ఓకేనా? ఫస్ట్ నుంచి 2 విషయాలు అన్ని 2గా చెప్తున్నాం. 2 జోన్స్, 2 వ్యక్తులు, 2 కుటుంబాలు, 2 పదాలు, కాబోత్ మరియు కాబోత్. అర్థమైంది కదా? నేను ఎక్కడ మిస్ అవ్వట్లేదు అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే చేతులు ఎట్టండి, మళ్ళీ చేద్దాం. ఓకే, ఈ ఒక 2 ఫ్యామిలీస్ ఎవరు అంటే ఎల్కానా మరియు హన్నా. హన్నా మరి ఎంతో ఒబీడియంట్, అంటే విధేయురాలు. మరి పిల్లలు లేరు తనకి. అనేక సంవత్సరాలు పిల్లల కొరకు ఆ యొక్క మందసము దగ్గర, అంటే దేవుని యొక్క ఆలయం దగ్గరకు వెళ్ళి దేవుణ్ణి ప్రేరేపించింది, దేవుణ్ణి వేడుకుంది. ప్రభువా, నువ్వు నాకు పిల్లల్ని దయచేయి, నువ్వు దయచేస్తే ఆ పిల్లవాడిని నీకే సమర్పిస్తాను. దేవుడు తన యొక్క ప్రార్థనని ఆలకించి ఒక కుమారుణ్ణి బహుమానంగా అందజేశాడు. ఆ కుమారుని పేరే సమూయేలు. అంతేనా? సమూయేలేగా? ఇంకే పేరు ఏమైనా ఉందా? లేదు, సమూయేలు. ఈ యొక్క 2వ కుటుంబం ఎవరు అంటే ఏలీ. ఏలీ అతని 2 కుమారులు. వాళ్ళ పేర్లు చెప్తారా? హోఫ్ని మరియు ఫినెహాస్. ఏలీ యొక్క 2 కుమారులు హోఫ్ని, ఫినెహాస్. ఓకే, ఒక కుటుంబం ఏమో దేవునికి విధేయులుగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందసము దగ్గర వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏలీ ఎవరు అంటే యాజకుడు, అంటే దేవుని యొక్క ఆలయము. వీళ్ళు వెళ్తున్నటువంటి మందసానికి పెద్ద, అంటే సంఘ కాపరి అనుకోవచ్చు. ఏలీ కుమారులు ఎవరు అంటే సంఘ కాపరి యొక్క కుమారులు. అంటే వీళ్ళని కూడా యాజకులు అని పిలువబడతారు. వీళ్ళని కూడా యాజకులు అని పిలుస్తారు కదండి. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుకుని కానీ కూతురు కానీ ఎవరినో ఒకరిని డాక్టర్గా తయారు చేస్తాడు. ఒక ఇంజనీర్ ఉన్నారనుకోండి, వాళ్ళ కుటుంబంలో తన యొక్క కూతుర్ని కానీ కొడుకుని కానీ ఇంజనీర్గా ఖచ్చితంగా చేస్తాడు. ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరినో ఒకరిని ఆర్మీకి పంపించాలని ప్రయత్నిస్తాడు. ఒక కుటుంబంలో యాజకుడు అంటే పాస్టర్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క జ్యేష్ఠ కుమారుణ్ణి పరిచర్య కొరకు సమర్పించుకుంటారు. ఈ రీతిగానే ఏలీ కుమారులు కూడా యాజకులుగా ఉండిరి. ఈ యొక్క ఏలీ కుమారుల గురించి మనం ఈరోజు చదువుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏలీ కుమారులు ఏ రీతిగా ఉన్నారు? ఇప్పుడు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఒకటో సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువు. ఒక్క నిమిషం అండి. 1వ అధ్యాయం 3వ వచనం కదా. ఒక్క నిమిషం. చదవండి 3వ వచనం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ ఏంటో మనకు తెలుసు, వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటో మనకు తెలుసు. యాజకులుగా ఉండిరి ఈ యొక్క 2 కుమారులు. యాజకులు అంటే దేవుని యొక్క మందసంలో పరిచర్య చేసేటువంటి వాళ్ళను యాజకులుగా పిలుస్తారు. ఇప్పుడు అర్థమైంది కదండి, వీళ్ళు యాజకులు. రెండోది మళ్ళీ 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. చాలు.
ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు యాజకులుగా ఉన్నారు అంటే దేవునికి ఆ యొక్క సుపరిచర్యలు చేసేటువంటి పనిలో వీళ్ళు ఉన్నారు. దేవునికి సుపరిచర్యలు చేసేటువంటి పనిలో ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే 12వ వచనంలో, 2వ అధ్యాయం 12వ వచనంలో దేవునిని ఎరగని వారై ఉండిరి. ఏమన్నా టాలీ అవుతుందా? ఫస్ట్ చెప్పినటువంటి మాట వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి యాజకులుగా ఉన్నారు. రెండో మాట ఏంటి? ఎవరికైతే వాళ్ళు యాజకత్వం చేస్తున్నారో ఆ దేవుడే వీళ్ళకి తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీద మనం ధ్యానించుకుందాం. మనము క్రైస్తవులమే, కానీ దేవుడు చూపెట్టినటువంటి ఆ యొక్క మార్గంలో మనము నడవము. యేసుక్రీస్తు చూపెట్టినటువంటి ప్రేమను మనము స్వీకరించము. ఆ యొక్క క్షమాగుణము మన యొక్క జీవితంలో ఉండదు. ఎందుకంటే మనకు ఈగో అనేది అడ్డొస్తుంది, అహము అనేది అడ్డొస్తుంది. నేనే గొప్ప, నేను మంచి ఉద్యోగమే చేస్తున్నాను, లేకపోతే నేను మంచి చదువులు చదువుతున్నాను, మంచి స్థితిలో ఉన్నాను, నేను ఫారిన్ కంట్రీస్లో నేను బ్రతుకుతున్నాను, నాకు ఇంకా అవసరం లేదు దేవుడు. క్రైస్తత్వాన్ని ఓన్లీ కొన్ని వాటికే మనము మాట్లాడుకుంటాము. అవసరం మనకి కొన్ని విషయాలకే మనకు అవసరపడతాయి. ఎప్పుడు అంటే క్రైస్తవులు అని మనకు పేరుంటది, కానీ వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదు. ఎందుకంటే దేవుని ఎరగని వారై అంటే క్రైస్తవులుగా ఉన్నారు, కానీ రక్షణ పొందకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నా లేనట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క హోప్ని ఫినెహాసు యాజకత్వ విలువలు తెలిసినటువంటి వాళ్ళు యాజకులుగా ఉన్నారు, కానీ దేవుడు అంటే ఎరగని వారై ఉండిరి. ఈ విషయం గురించి ఇంకా మీకు అర్థం కావాలి అంటే నేను ఒక మాట చెప్తా, ఒక చిన్న విషయం. మీ అందరూ బైబిల్స్ క్లోజ్ చేసేది, మళ్ళీ డైవర్ట్ అవుతారు, అర్థం కాదు. జాగ్రత్తగా వినండి. ఒకసారి 4 స్నేహితులు ఉన్నారండి. ఎంతమంది? 4 స్నేహితులు. వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటున్నారు అనుకోండి. హైదరాబాద్లో ఒక పెద్ద టౌన్షిప్ అంటే పెద్ద అపార్ట్మెంట్. మన హైదరాబాద్లో మ్యాక్సిమం అంటే 40 నుంచి 50 ఫ్లోర్లు ఉంటాయి. గచ్చిబౌలి సైడ్ వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఈ 4 స్నేహితులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఒక బిల్డింగ్, ఒక ఫ్లాట్ని కొనుక్కున్నారు, ఒక ఇంటిని కొనుక్కున్నారు. ఈ యొక్క ఇల్లు వాళ్ళు ఎక్కడ కట్టించుకున్నారంటే 100వ ఫ్లోర్లో కట్టించుకున్నారు. ఎన్నో ఫ్లోర్లో? మీరు ఎప్పుడన్నా అంత హైట్కి వెళ్ళలేదు కదా. నాకైతే 5th ఫ్లోర్ అన్నా భయం. వీళ్ళ యొక్క ఇల్లు ఎక్కడ కట్టించుకున్నారంటే 100వ ఫ్లోర్లో కట్టించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆఫీస్ ముగించుకొని 4 స్నేహితులు కారులో వచ్చేసారు. కింద సెల్లార్ ఉంటుంది కదా, పార్కింగ్ ఉంటుంది కదా, పార్కింగ్లో కారు పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళు అంత పైకి ఎక్కాలంటే తాడులు వేసుకొని ఎక్కుతారా? ఎక్కరు. ఏం చేయాలి? లిఫ్ట్ ఎక్కాలి. వెంటనే నడుచుకుంటా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళారు. లిఫ్ట్ దగ్గర ఒక హెచ్చరికని వాళ్ళు చూశారు. ఏంటి అంటే అవుట్ ఆఫ్ ఆర్డర్, అంటే లిఫ్ట్ పని చేయడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మెట్లు ఎక్కాలి. 100 ఫ్లోర్లు మెట్లు ఎక్కాలి. సరే, మనకి మామూలుగా చర్చి నుంచి పక్కన చర్చి అయితే, ఇక్కడ ఇల్లు అయితే ఇక్కడ నుంచి చర్చికి రావడానికే బద్ధకం. వీళ్ళు ఇప్పుడు 100 ఫ్లోర్లు ఎక్కాలి. ఏం చేయాలి? వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అందులో ఒక స్నేహితుడు ఏం చేశాడంటే, అరే నాకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాని ఫాలో అయిపోదాం అన్నాడు. చెప్పురా, ఏంట్రా ఐడియా, చెప్పు అంటే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? మనం 4 ఉన్నాం కదా, 4 4 భాగాలుగా ఈ ఫ్లోర్స్ని డివైడ్ చేసుకున్నాం. అంటే నేను ఒక 25 ఫ్లోర్లు మీకు కథలు చెప్తా, అట్లా ఎంటర్టైన్ చేసుకుంటా, నవ్వించుకుంటా మనము 25 ఫ్లోర్లు ఎక్కుదాం. అట్లా ఫస్ట్ వ్యక్తి చేశాడు, 25వ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి అక్కడ నుంచి పాటలు పాడుకుంటా, సినిమా పాటలు పాడుకుంటా, ఆ పాటలు పాడుకుంటా ఇంకో 25 ఫ్లోర్లకు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎన్నో ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళు? 50 ఫ్లోర్లో ఉన్నారు. వెరీ గుడ్. మీకు మంచిగా సైన్స్ వచ్చి అనుకుంటా కదా, మ్యాథ్స్ అది ఓకే. 50 ఫ్లోర్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏం చేశారు తెలుసా? ఇంకో వ్యక్తి తన యొక్క లైఫ్ స్టోరీ చెప్తా ఉన్నాడంట. చెప్తా ఇంకో 25 ఫ్లోర్లు ఎక్కారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 75. ఇంకో అతి దగ్గరలోనే ఉన్నారు. చివరిగా ఏం చేశాడంటే, ఈ యొక్క వ్యక్తి తనకి తెలిసినటువంటి జోక్స్ చెప్పుకుంటా, ఆ యొక్క కామెడీస్ చెప్పుకుంటా వాళ్ళు ఇంకో 25 ఫ్లోర్లో ఎక్కేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఒకటే ఒక ఫ్లోర్ ఉంది.
99th ఫ్లోర్లో ఉన్నారు, 99వ ఫ్లోర్లో ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ ఐడియా ఇచ్చాడు కదా, వాడు ఏమన్నాడు తెలుసా? అరే నేను ఒక మాట చెప్తా, మీరేమనుకోకండి అని. చెప్పురా, ఏంట్రా అంటే, ఇంటి తాళం కింద కారులో మర్చిపోయాను రా అన్నాడు. మీ అందరికీ నవ్వు వచ్చింది కదా? నవ్వుకోవడానికి ఒక 2 నిమిషాలు టైం దొరికింది మంచిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఈరోజు ఈ రీతిగానే ఉన్నారు. పేరుకు మాత్రమే క్రిస్టియన్, జాన్, శామ్యుయల్, డేవిడ్, పాల్ అని పేర్లు పెంచుకుంటున్నాం, కానీ మన జీవితాలు ఆ రీతిగా లేవు. రక్షణ పొందుకోవాలి అని ఎన్నిసార్లు యాజకులు హెచ్చరించినా మీరు దాన్ని తీసుకోరు. ఎప్పుడు బాప్తీసం తీసుకుంటారో చెప్పాలా? కరెక్ట్గా చెప్తా, మనలో మనకు ఎందుకు కరెక్ట్గా చెప్తా. ఎప్పుడు బాప్తీసం తీసుకుంటారంటే యవనస్తులు పెళ్ళికి ఇంకా 20 రోజులు ఉందనగా కరెక్ట్గా తీసుకుంటారు కదండి, కదా? అమ్మగారు ఎస్ అని చెప్తున్నారు, తెలిసేమో. నిజమే, ఆ రీతిగానే ఉన్నారు. అప్పటి వరకు దేవుడు అంటే తెలీదు, బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలీదు, అసలు ఎన్ని భాగాలు ఉన్నాయో కూడా తెలీదు. పెళ్లికి 20 రోజుల ముందు వచ్చి పాస్టర్ గారి ముందు వాళ్ళ తల్లి అడుగుతుంది, పాస్టర్ గారు మరి ఎన్నోసార్లు మీ చర్చికి వస్తాం కదా, ఇదిగో వీడే మా అబ్బాయి, వాడు అబ్బాయి అని కూడా తెలియదు ఆయనకి. ఇచ్చేయండి అంటారు. ఏమి ఇచ్చేయాలో కూడా తెలియదు ఈమెకి. ఇచ్చేయండి అంటారు. పాస్టర్ గారు తప్పదు, ఒక ఆత్మ కోల్పోకూడదని తను ఇస్తాడు బాప్తీసము. కానీ ఆ వ్యక్తి 20 రోజుల తర్వాత పెళ్లి చేసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోతాడు. ఎప్పుడు సంఘంలో కనిపించాడు. ఈ రీతిగా బాప్తీసాన్ని మనము ఉపయోగించుకుంటున్నాము. వేరే దేశాలకి వెళ్ళడానికి బాప్తిస్మము కావాలి కాబట్టి సర్టిఫికెట్ కావాలి, కానీ అప్పుడు మనము బాప్తిసం తీసుకున్నాం. అంతేగాని దేవుణ్ణి మనము సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మనల్ని కాపాడాడు. కల్వరి సిల్వలో ఆయన చనిపోయాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఇంకొన్ని రోజుల్లో మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు ఆ యొక్క మహాగణుడు ఈ యొక్క భూమి మీదకి రావడం జరిగింది? నీ కోసము కాదా? మన కోసం కాదా? అందుకు మనం బాప్తిస్మము తీసుకోము. దేవా, నువ్వే మా నిజమైన రక్షకుడివి. భూమి మీదకి ఎంతో మంది వస్తారు, కానీ ఒకే వ్యక్తి చావడానికే వచ్చాడు. ఆయనే మన యేసు క్రీస్తు. యాజకులుగా ఉంటున్నారు, కానీ దేవుణ్ణి ఎరగని వారై ఉండిలి ఏలీ కొడుకులు. సేఫ్ జోన్ లో ఉన్నామనుకున్నారు. దేవుని యొక్క మందసము దగ్గరనే యాజకత్వం చేస్తున్నాం కదా, మమ్మల్ని ఎవ్వడేమి చేయలేడు అనుకున్నాడు. మహా దుర్మార్గులు అనేటువంటి పేరుని ఈ యొక్క ఏలి కుమారులు తెచ్చుకున్నారు. ఎందుకు దుర్మార్గులయ్యారు వీళ్ళు? బైబిల్ ఎప్పుడు ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయదు. అంటే ఒక వ్యక్తిని నిలబెట్టి ఇగో ఈ వ్యక్తి మంచోడు కాదు అనేటువంటి పదాలు బైబిల్ ఎప్పుడు వాడదు. కానీ ఈ యొక్క వ్యక్తులకు దుర్మార్గులు అనేటువంటి పేరును ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో మనము మళ్ళీ బైబిల్ ఓపెన్ చేయండి. వీళ్ళు ఎందుకు దుర్మార్గులయ్యారు అంటే 17వ వచనం 12వ వచనం చదువుదాం. ఏలి కుమారులు చదవండి. ఇక్కడ నుంచి చదివితే చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి నేనే చెప్తాను మీకు. ఓకే, వీళ్ళు యాజకులుగా ఉన్నారు, దుర్మార్గులు అనబడ్డారు. ఎందుకు దుర్మార్గులు అంటే దేవుని సన్నిధికి, అంటే దేవుని యొక్క మందసము అంటే కాబోద్ అనేటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి ఆఫరింగ్స్ ని వీళ్ళు ఏం చేశారు? దొంగలించారు. వచ్చినటువంటి మాంసాన్ని వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఉపయోగించు. దేవుని యొక్క ప్రణాళిక వేరు. దేవుని యొక్క మందసం దగ్గర ఉంటే సురక్షితంగా ఉన్నాము అనుకుంటున్నటువంటి వీళ్ళను ఏ రీతిగా రెడ్ జోన్ అనేటువంటి ప్రాంతానికి దేవుడు తీసుకొని వచ్చాడో మనము 4వ చాప్టర్ ని మనం చూసుకుందాం. 4వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు 1వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయం అయిపోయింది, 3వ అధ్యాయంలో మనము సమూయేలు గురించి చూస్తాము. కాబట్టి మనం ఆ యొక్క అధ్యాయము మనం ధ్యానించుకోవట్లేదు. ఇప్పుడు 4వ అధ్యాయానికి మనం వెళ్దాం. 4వ అధ్యాయం గురించి చెప్పాలి అంటే మీరు చూడకండి, నేను చెప్తాను. వచనాలు చెప్పినప్పుడు మాత్రమే చదవండి.
4వ అధ్యాయంలో జరిగినటువంటి సీన్ కథ ఏంటి అంటే దీనిని బ్యాటిల్ గ్రౌండ్ అంటారు. బ్యాటిల్ గ్రౌండ్ అంటే పబ్జి కాదు, ఓకేనా. బ్యాటిల్ గ్రౌండ్ అంటే అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్ అంటారు, పబ్జి, ఓకేనా. బ్యాటిల్ గ్రౌండ్ అంటే పబ్జి కాదు, ఓకే. బ్యాటిల్ గ్రౌండ్ అంటే యుద్ధ భూమి. ఈ యొక్క యుద్ధ భూమిలో 2 వ్యక్తులు, 2 సైన్యాలు యుద్ధము చేయాలి. ఒక సైన్యము ఏమో ఫస్ట్ వచనం మనం చదువు, 1వ వచనం చదువు, 4వ అధ్యాయము 1వ వచనం. బయలుదేరి ఒకటేమో ఫస్ట్ ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిపియులతో, అంటే ఒక సైన్యమేమో ఇజ్రాయెల్ ప్రజలు, అంటే దేవుని యొక్క మందసము దగ్గర ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని సమక్షంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు. ఇంకొక సైన్యము ఎవరు అంటే ఫిలిస్తీన్లు. వీళ్ళతో యుద్ధము చేయాలి. వీళ్ళు యుద్ధము చేయడానికి ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ దిగారంటే ఎబినేజర్లో దిగారు. ఫిలిస్తీన్లు ఎక్కడ దిగారు? అఫేకులో దిగారు. ఒకళ్ళేమో ఎబినేజర్లో దిగారు, ఇంకొకరు అఫేకులో దిగారు. ఒకళ్ళేమో కేపీహెచ్బిలో ఉన్నారు, ఇంకోళ్ళేమో హౌసింగ్ బోర్డ్ లో ఉన్నారు, లేకపోతే కుక్కట్పల్లిలో ఉన్నారు. దగ్గరలోనే ఉన్నారు యుద్ధం చేయడానికి. ఇప్పుడు యుద్ధము స్టార్ట్ అయింది. 2వ వచనం చూద్దాం, 3వ వచనం చూద్దాం. ఒక నిమిషం చదవండి, 2వ వచనం చదవండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధభక్తులుగా తీర్చుకొనగా వారి యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. ఎవరు ఓడిపోయారండి? గట్టి చెప్పాలి. పురుషులు ఎందుకో ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు అనుకుంటా, కొంచెం గట్టిగా చెప్పాలి మీరు, ఓకేనా. ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? ఇజ్రాయెల్ ప్రజలు. ఇజ్రాయెల్ ప్రజలు చెప్పాలి అంటే ఓడిపోకూడదు, ఎందుకంటే వీళ్ళ సమక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. వాళ్ళు ఓడిపోకూడదు. కానీ ఎందుకు ఇట్లా జరిగింది? 4,000 మంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారు. ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి విషయము 3వ వచనం మనం చదువుదాం. కాబట్టి జనులు పాలెంలో నుండి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవాను నేడి మనలను ఫిలిష్తీయులందరూ ఎందుకు ఓడించెను? ఓకే, వెరీ గుడ్. వీళ్ళు తిరిగి వచ్చేసారు, వాళ్ళ స్థలాలకు వచ్చేసారు. వాళ్ళ స్థలాలకు వచ్చేసి వెంటనే పెద్దలు ఉంటారు కదా, సంఘ పెద్దలు, వీళ్ళు కూర్చున్నారు. వీళ్ళు కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేసి ఈరోజు మనము ఓడిపోవడానికి గల కారణము ఏంటి అనేది పాయింట్, అది టాపిక్, కాన్ఫరెన్స్ టాపిక్. అందరు మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే మనము సరిగ్గా బాణాలు ఇసిరలేదండి, అందుకు ఓడిపోయాం. ఇంకోలేమో అనే మన కత్తులు షార్ప్గా లేవండి, అందుకు ఓడిపోయాం. అందులో ఎక్కువ మంది చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క సన్నిధి షిలోహులో ఉన్నది. దేవుడు మన మధ్య లేడు, యుద్ధ భూమిలో లేడు, షిలోహులో ఉన్నది, యాజకుల మధ్యలో ఉన్నది. అది పాయింట్. అంటే సేఫ్ జోన్ లో ఉన్నది. ఇప్పుడు ఆ సేఫ్ జోన్ ని, ఆ యొక్క మందసాన్ని మన మధ్యకి, అంటే యుద్ధ భూమిలోకి తీసుకొని రండి అన్నటువంటి విషయము ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుకుంటారు. వెంటనే కొంతమంది వ్యక్తులు వెళ్ళి షిలోహులో కెరూబుల మధ్య ఉన్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా యొక్క మందసాన్ని, ఆ యొక్క కాబోత్ని యుద్ధ భూమిలోకి తీసుకొని వచ్చారు. వెంటనే ఎవరికి షాక్ అండి ఈ విషయము? ఏలి కుమారులకి షాక్. ఎందుకు? సేఫ్ జోన్ లో ఉన్నాము, మేము హాయిగా తాగి తిని పడుకోవచ్చు, యుద్ధ భూమిలో వాళ్ళు యుద్ధం చేసుకుంటారులే అని అనుకున్నారు. కానీ వీళ్ళకి షాక్. సరేలే, ఏదైతే ఏంది, మేము దేవుని సన్నిధిలోనే ఉన్నాం కదా, ఏం కాదు, ఎవరేం చేయలేరు. తర్వాత విషయం, ఇది డే 1 యుద్ధము, ఓకే. డే 2 ఏమైంది చూద్దాం మనం. 4వ వచనంలో ఈ యొక్క మందసాన్ని ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ లోకి, యుద్ధ భూమిలోకి తీసుకొని వచ్చారు. తర్వాత 7, 8, 9 వచనాలు, అదే రీతిగా 10వ వచనము మనము గమనిస్తే, చదవకండి, చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, టైం తక్కువ ఉంది కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తాను. ఈ వచనాలు మనము చదివితే మరలా యుద్ధము జరిగింది. ఈసారి అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు ఫిలిష్తీయుల చేతిలో. మళ్ళీ అదే జరిగింది. అదే కాకుండా ఈ యొక్క హోఫ్ని, ఫినెహాస్ కూడా వాళ్ళచే భయంకరమైనటువంటి చావుతో
హతము చేయబడ్డారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చదవచ్చు. ఇంకో గొప్ప విషయము ఏంటి అంటే 10వ వచనం చదువుతాం. దేవుని యొక్క మందస్సము ఫిలిస్తీయుల చేతిలోకి అప్పచెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత వచనాలు మనం చూస్తే, ఒకటి, ఈ యొక్క గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళు రెడ్ జోన్ కి తీసుకొని రావడం జరిగింది. అది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు? వీళ్ళు చేయవలసినటువంటి పని చేయకుండా, యాజకత్వ విలువలు తెలిసి కానీ దేవుణ్ణి ఎరగని వారై ఉన్నారు కనుక, దుర్మార్గులై ఉన్నారు కనుక, వీళ్ళని రెడ్ జోన్ లోకి, యుద్ధ భూమిలోకి తీసుకొని వచ్చి దేవుడు ఫిలిస్తీయుల చేతిలో వీళ్ళని హతము చేశాడు. ఆ విషయము ఏలీకి తెలిసింది. ఏలీ ఆ వార్త విని హఠాత్తుగా చనిపోయాడు. ఫినెహాసు భార్య అప్పటికి గర్భము ధరింపబడింది. ప్రసవం కొరకు ఎదురు చూస్తా ఉంది. కొన్ని రోజులే ఈ మాట విని ఫినెహాసు చనిపోయాడు. తన యొక్క మరిది చనిపోయాడు. తన యొక్క మామ అయినటువంటి ఏలీ చనిపోయాడు. అదే రీతిగా దేవుని యొక్క మందసము దొంగలింపబడింది. దేవుని యొక్క మందసము మన చేతిలో ఉండేది, మన మధ్య ఉండాల్సినటువంటిది ఫిలిస్తీయుల చేతుల్లోకి, ఆ యొక్క శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అన్నటువంటి బాధతో తను మోకాళ్ళు వేసి తను ప్రసవించింది. ఒక మగ బిడ్డకి తను జన్మనిచ్చింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏం చేశారంటే, అమ్మా నువ్వు బాధపడద్దు, ఏడవద్దు, నీకు మగ శిశువుని దేవుడు ఇచ్చాడు అంటే, తను చూసి ఆ బిడ్డను చూసి ఏం చేసిందంటే, చివరి వచనం ఒకసారి చదువుదాం. 20 వచనం చదవండి. ఇకాబోద్ అని పేరు పెట్టాడు. కాబోద్ అంటే దేవుని యొక్క మన మధ్యకి వచ్చినటువంటి వేళ. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇద్దరు కుమారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని వల్ల దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మందస్సము, దేవుని యొక్క సన్నిధి మన మధ్య నుంచి వెళ్ళిపోయింది. ఈరోజు మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఏలీ కుమారుల వలె మనం ఉన్నామా? క్రైస్తవులుగా ఉన్నామా అనేటువంటి పేరు ఉందా? లేకపోతే క్రీస్తుని వెంబడించేటువంటి బిడలుగా మనం ఉన్నామా? యేసుక్రీస్తు ఎప్పుడు మత మార్పిడులు చేయలేదు. ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, అంతే. ఆయనను వెంబడించాలి అంటే యేసుక్రీస్తు నడిచినటువంటి మార్గంలో నడవాలి. కానీ మనము నడవము. ప్రేమ అనేదే ఉండదు. ఇంకా దేవుణ్ణి నమ్ముకోకుండా, దేవుణ్ణి వెంబడించకుండా, ఒకసారి మనం ఆలోచించుకుందాం. దేవుని ఈ యొక్క ఏలీ కుమారుల వలె దుర్మార్గులుగా మనము పేరు తెచ్చుకుందామా? దేవుని యొక్క బిడలుగా పేరు తెచ్చుకుందామా? యేసుక్రీస్తును వెంబడించేటువంటి బిడలుగా మనం ఉందామా అన్నటువంటి విషయము మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము ఇకాబోద్ నుంచి కాబోద్కి రావాలి, కానీ కాబోద్ నుంచి ఇకాబోద్కి వెళ్ళకూడదు. రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ లోకి రావాలి, కానీ గ్రీన్ జోన్ లో నుంచి మనం రెడ్ జోన్ లోకి రాకూడదు. ఎందుకంటే అక్కడ ప్రమాదము జరుగు స్థలము. కానీ మనం అటే వెళ్ళాలని ట్రై చేస్తాం. హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తే ప్రాణానికి హాని అన్నటువంటి రూల్ తెలుసు, కానీ వేరే వాళ్ళకి చెప్తా ఉంటాం, మనం సజెషన్లు ఇస్తూ ఉంటాం. ఎందుకంటే సజెషన్స్, సలహాలు అనేది ఉత్తిగా పుణ్యానికి వస్తాయి కాబట్టి అనేక మందికి ఇస్తూ ఉంటాం, కానీ మనము చేయము. అనేక మంది రోడ్డు పాలన పడి ఆ యొక్క రోడ్లో చనిపోతున్నారు. కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి. ఇంకా వినము. మనం ఒకసారి పరీక్షించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం ఒకసారి ఆలోచిద్దాం.
దేవుడు నీ యొక్క స్థానాన్ని ఎక్కడ ఉంచాలి అని ఆయన డిసైడ్ చేశాడు ఆల్రెడీ. కాబోదులో ఉంచాలి అని ఆయన డిసైడ్ చేశాడు. నిన్ను సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉంచాలని ఆయన ఆల్రెడీ డిసైడ్ చేశాడు. అందుకే ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఇదే డేట్ లో మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే అనేక రీతులుగా కరోనా బారిన పడి లేకపోతే ఆ యొక్క ప్రమాదాల్లో వాళ్ళు హతము చేయబడ్డారు. దేవుని సన్నిధికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని చూసి ఒకసారి మనము బుద్ధి తెచ్చుకుందాం. రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనము తెలుసుకుందాం. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ప్రణాళిక అంటే దేవుని యొక్క ఆయన యొక్క మైండ్లో ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదండి. మనకి అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నాను కదండి, దేవుడు నా ప్రార్థన వింటాడా? లేకపోతే ఎందుకు నాకు అద్భుతాలు జరగట్లేదు? నేను సంఘాన్ని మార్చాలా? పాస్టర్ని మార్చాలా? నా యొక్క వేషధారణ మార్చాలా? లేకపోతే ఇంకేమన్నా మార్చాలా? ఉపవాసం ఉండాలా? దేవుడు యొక్క ప్రణాళిక ఏంటి అనే విషయము మనందరికీ ఆల్వేస్ మనకి ఒక డౌట్గా మిగిలిపోతుంది. ప్రియమైన దేవుళ్ళలో ఒక విషయం చెప్తాను. దేవుని యొక్క ప్రణాళికలో మనము ఏ రీతిగా దేవుని చేత ఎన్నుకోబడ్డాము, దేవుడు ఏ రీతిగా మనల్ని ఆయన రిసీవ్ చేసుకుంటాడు, స్వీకరిస్తాడో నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. మీ బైబిల్స్ అన్ని మూసేయండి, పెన్స్ అన్ని క్లోజ్ చేసేయండి. జాగ్రత్తగా వినండి. 2 నిమిషాలు ముగిస్తాం. రేచెల్ అవీవ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. రేచెల్ అవీవ్ అనేటువంటి ఒక వ్యక్తి. ఈ రేచెల్ అవీవ్ అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్, ఒక వర్డ్ ని రాశాడు, ఒక స్టేట్మెంట్, ఒక పదాన్ని రాశాడు. ఆ పదం ఏంటి అంటే అలగారికల్ స్టేట్మెంట్. అలగారికల్ అంటే ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందా? అలగారికల్ అంటే మనము వార్తలు చూసినప్పుడు ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగింది, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, వెంటనే టీవీ వాళ్ళు ఏం చేస్తారంటే అసలు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అని కల్పిత పాత్రలతో కొన్ని డిజైన్స్ వేసి అది చూపిస్తారు కదా. ఈ యొక్క స్టేట్మెంట్ ఏంటి? రేచెల్ అవీవ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే అలగారికల్ స్టేట్మెంట్, అంటే ఊహించి చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్. అది ఇది బైబిల్లో మనం ఎక్కడ చూడం. ఈ స్టేట్మెంట్ ఎవరి గురించి అంటే 2 వ్యక్తుల గురించి. ఒకటి యేసయ్య, ఇంకో వ్యక్తి ఎవరంటే పేతురు. జాగ్రత్తగా వినండి. ఒకరు యేసయ్య, ఇంకొకరు పేతురు. ఒకసారి అంట యేసయ్య మరియు పేతురు సముద్ర మార్గం నుండా నడుచుకుంటా వెళ్తున్నారు. సముద్ర ఒడ్డున నడుచుకుంటా వెళ్తున్నారు. కొంచెం దూరంకి వెళ్ళినాక పేతురు ఒకసారి వెనక్కి తిరిగి చూశాడంట. వెనక్కి తిరిగాడంట, అయిపోయింది. మళ్ళీ వెళ్ళాడంట. మళ్ళీ ఒక 20 అడుగులు వేయగానే మళ్ళీ వెనక్కి తిరిగి చూసాడంట. అర్థం కాలేదంట. మళ్ళీ వెళ్ళాడంట. యేసయ్య ఈసారి డౌట్ వచ్చి, పేతురు ఎందుకు చూస్తున్నావు వెనక్కి ఊరికేనే అన్నాడంట. పేతురు చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసయ్య మన ఇద్దరం నడుస్తున్నాం కదా, నాకు ఒక డౌట్ వచ్చింది అన్నాడు. చెప్పు పేతురు, ఏంటి నీ డౌట్ ఏంటి అంటే, మనం ఇద్దరము సముద్ర ఒడ్డున నడుస్తున్నాం కదా, ఇసుకలో నడుస్తున్నాం కదా, మనం ఇద్దరు నడుస్తున్నాం కాబట్టి ఇద్దరి పాదముద్రలు ఉండాలి కదా, కానీ ఒకటే పాదముద్రలు ఉన్నాయి ఏంటి అని అడిగాడంట. ఫస్ట్ ఏమో ఏంటి అని అడిగాడంట. ఎందుకు ప్రభువా ఇట్లా జరిగింది? ఇద్దరు నడుస్తున్నారు కదండి, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇద్దరు నడిస్తే ఇద్దరి పాదముద్రలు ఉండాలి, కానీ అక్కడ ఒకటే వ్యక్తి పాదముద్రలు కనిపించినాయి. వెంటనే పేతురు ఏమన్నాడంటే, ప్రభువా ఇద్దరి పాదముద్రలు ఉండాలి కదా, ఒకరివే ఉన్నాయి, నీవేవి అన్నాడంట. డైరెక్ట్ కంక్లూజన్కి వచ్చేసాడు. అవి నావే అని కంక్లూజన్కి వచ్చేసాడు. అవి యేసయ్య అనుకోవట్లేదు, అవి ఖచ్చితంగా నావే, నీవేవి ప్రభువా అన్నాడంట. పేతురు సైడ్ జాలిగా చూసి, యేసయ్య పేతురు నువ్వు కోప్పడినంటే నీకు మాట చెప్తా. చెప్పు యేసయ్య, ఏం కాదని. నువ్వు అనుకుంటావు కదా ఆ పాదముద్రలు నీవని, అవి నీవి కాదు, అవి నావి. పేతురుకు అర్థం కాలేదంట. ప్రభువా నేను నా తల్లి గర్భంలోనే పుట్టాను, నేను చిన్నప్పుడు ఎన్నో స్థలాలకు వెళ్ళాను, అక్కడిక్కడ ఆడుకున్నాను, నా పాదముద్రలు ఏంటో నాకు తెలియదా, నువ్వు చెప్తున్నావు నాకు అన్నాడంట పేతురు. యేసయ్య అన్నాడంట, పేతురు నిజంగా చెప్తున్నా, అవి నీ పాదముద్రలు కావు, అవి నావి. పేతురు కోపం వచ్చిందంట. ప్రభువా మరి నా పాదముద్రలు లేకపోతే, నీ పాదముద్రలు అయితే మరి నా పాదముద్రలు ఏవి
చూపెట్టు అన్నాడంట. యేసయ్య దానికి చెప్పినటువంటి సమాధానం జాగ్రత్తగా వినండి. పేతురు, నువ్వు ఎంతసేపు నీకు ఇచ్చినటువంటి నేత్రాలతో, అంటే నీకు ఇచ్చినటువంటి కళ్ళతో పాదముద్రలు ఏవి అని చూస్తున్నావు, కానీ నీ యొక్క స్థానము ఎక్కడ ఉన్నది నువ్వు చూడట్లేదు. పేతురు, నిన్ను నిజంగా నా చేత నిన్ను తీసుకొని వెళ్తున్నా, నా వెంబడి నేను తీసుకెళ్తున్నా. మరి వెంబడి తీసుకెళ్తే పాదముద్రలు ఉండాలి కదా యేసయ్య, లేవేంటి? పేతురు, నువ్వు ఎంతసేపు పాదముద్రలు లేవని బాధపడుతున్నావు, కానీ నీ స్థానం ఎక్కడుందో నీకు తెలియట్లే. నిన్ను నా భుజాల మీద ఎత్తుకొని నడుస్తున్నాను పేతురు అన్నాడండి యేసయ్య. ఈరోజు ప్రతి క్రైస్తవుణ్ణి యేసుక్రీస్తు తన భుజాల మీద మోసాడు. మన యొక్క పాపము, భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి మనల్ని ఆయన భుజాల మీద ఆయన మోసాడు. ఈరోజు మనము అవి అతిగా గ్రహించకుండా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, లేకపోతే గొప్ప పెద్ద ఏసీ చర్చ్ ఉన్నటువంటి సంఘాలు చూసుకొని వెళ్ళి అక్కడ నశించిపోతున్నాము. కానీ యేసయ్య నీకు ఇచ్చినటువంటి స్థానము నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఇంకా ఆయన నీకు సమయం ఇస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డ, నేను నిన్ను ఇక్కడ పెట్టుకొని నడుస్తాను, దయచేసి నన్ను వెంబడించు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన దేవుళ్ళారా. ఇంకొకటే నిమిషం. మీ అందరికీ ఒక ఫోటోగ్రాఫ్ మనకి గుర్తు చేసుకుందాం. మన ఇళ్లలో మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఫోటో ఉంటుంది యేసయ్యది, ఒక ఫుల్ ఫోటో. ఏంటంటే యేసయ్య ఒక ద్వారం దగ్గర నిలబడి ఆ ద్వారాన్ని తడుతున్నటువంటి ఫోటో. అవి చాలా వర్షన్స్ వచ్చినాయి, కానీ ఒరిజినల్ వర్షన్లో ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారము పక్కన కొన్ని మొక్కలు, కొన్ని పువ్వులు ఉంటాయి. అక్కడ యేసయ్య ఒక కర్ర పట్టుకొని ఆ ద్వారాన్ని తడుతున్నాడు. ఈ పెయింటింగ్ గీసినటువంటి ఈ డ్రాయింగ్ వేసినటువంటి ఆర్టిస్ట్ని ఒకసారి అడిగాడంట, ఏంటయ్యా ఈ యొక్క పెయింటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, చాలా జాగ్రత్తగా ఈ యొక్క పెయింటింగ్ని చూస్తే, యేసయ్య తలుపు తడుతున్నటువంటి ఆ యొక్క తలుపుకి బయట గొల్లము ఉండదు. మనం చూస్తే ఈ యొక్క తలుపుకి గొల్లం ఉంది కదా. ఏ తలుపు చూసినా, మనం ఇల్లు కట్టించుకున్నప్పుడు ఏ తలుపుకైనా అవతల మరియు లోపల 2 గొల్లాలని మనం పెట్టుకున్నాం. కావాలంటే పైన పెట్టుకున్నాం, కింద కూడా పెట్టుకున్నాం కదా. యేసయ్య తలుపు తడుతున్నటువంటి ఆ యొక్క డోర్కి బయట, అంటే వాళ్ళు ఒకవేళ ఇంటి నుంచి బయటికి వెళ్తే ఖచ్చితంగా తాళం వేసుకొని వెళ్ళాలి, కానీ ఈయన తడుతున్నటువంటి తలుపుకు ఆ యొక్క గొల్లము లేదు. ఎందుకంటే యేసయ్య తడుతున్నటువంటి తలుపు ఏంటి అంటే, హృదయము అనేటువంటి మన యొక్క తలుపును ఆయన తడుతున్నాడు. హృదయానికి బయట గొల్లం ఉండదు, కానీ లోపల గొల్లం ఉంటుంది. ఆ యొక్క గొల్లము నువ్వు ఎప్పుడు ఓపెన్ చేస్తే ఆయన నీ యొక్క హృదయంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డ, ఈరోజు చెప్పినటువంటి 2 మాటలు మళ్ళీ గుర్తు చేస్తున్నాం. కాబోద్, ఇకాబోద్. ఈ యొక్క ప్రజలు, ఈ యొక్క దుర్మార్గులు అని పిలువబడినటువంటి ఈ యొక్క ఏలి కుమారులు కాబోదు నుంచి ఇకాబోద్కి వచ్చారు. కానీ మనము ఈరోజు వాక్యము విన్నా, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకి తెలుసు. ఆయన నిన్ను ఎక్కడ పెట్టుకొని మోస్తున్నాడో నీకు తెలుసు. ఇది విన్నాక కూడా మనము కాబోదు నుంచి ఇకాబోద్కి వెళ్తున్నామా, ఇకాబోదు నుంచి కాబోద్కి వస్తున్నామా? మిమ్మల్ని ఆ యొక్క ఏమంటారు, మీరు ఆలోచించుకొని ఈ యొక్క సంఘంలో బలమైనటువంటి వ్యక్తులుగా మీరు ఉండవలసిందిగా నేను కోరుతూ, అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సంఘానికి నా యొక్క వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. దేవుని మహిమ నిలిచే స్థలం, దేవుని మహిమ నిలిచే స్థలం నుండి దేవుని మహిమ వెళ్ళిపోయే స్థలానికి వెళ్ళకూడదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దైవవర్తమానం అందించినటువంటి బ్రదర్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకా మంచి వర్తమానం అందించినటువంటి
దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రియ కుమారుడిని మన మధ్యలోకి తీసుకు దేవుడు తన మాట ద్వారా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. యవనస్తులు ఎటువైపు ప్రయాణమో ఒకసారి ఆలోచించాలి. యవనస్తులు విన్ని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. యవనస్తులందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం, దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడు గొప్పగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నమ్మకమైన దేవా మీకు స్తోత్రం. ఇంతవరకు ప్రభా అట్టి పండు వలసి పెట్టినట్లుగా ఎంతో తండ్రి మంచి అర్థమయ్యేటువంటి విధానంలో నీ మాట ప్రతి ఒక్కరికి అందించినందుకు స్తోత్రం. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి తనను తాను పరీక్షించుకునే సమయం యవనులు ప్రభా మీ మాట విని ఆ ప్రకారం వర్ధిల్లడానికి సహాయించి యవనస్తులైన ప్రభా ఏలి కుమారులను జ్ఞాపకం చేస్తున్నాం. అదే రీతిగా సమూయేలు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాం తండ్రి. ఇద్దరు పెరిగిన విధానం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అదే అంతిమలో ప్రభా సమూయేలు యొక్క ప్రవర్తనను బట్టి అతన్ని దీవించాడు. అదే తండ్రి ఏలి కుటుంబము నాశనం అయిపోయింది. ప్రత్యేకంగా మీరు ప్రభా ఎవరిని గురించి మాట్లాడినా ప్రతి ఒక్కరిలో అద్భుతమైనటువంటి మీ ప్రేమ అందించాలని ఆ ప్రేమను బట్టి పరలోకం నుండి భూమికి వచ్చారు. అందుని బట్టి స్తోత్రం. మీరు అందించినటువంటి ప్రతి మాటకు వెలగట్టలేనటువంటి ప్రభా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చిన ప్రతి వ్యక్తిని దీవించమని, విన్న ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ఈ యొక్క ప్రభా మాటలు వారి హృదయంలో నాటబడమని, అది ఎక్కడికి వెళ్ళినా వారి చెవులలో మా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నమ్మకమైన దేవా మీకు స్తోత్రం చెల్లించున్నాం. మీ సన్నిధిలో సమర్పించిన ప్రతి విధమైన కానుకలను బట్టి మీకు వందనాలు. వెయ్యంతల దీవెనలు ప్రభా మీరు పొందుకోవడానికి సహాయం చేయండి. మీకు ఇచ్చుండగా ఆకాశ వాక్యాలను విపుతాన్ని వాగ్దానం చేశారు. ఆ రీతిగా దీవించమని వేడుకుంటున్నాం. అయినా ఎవరు ఏ హృదయంతో ఎలాంటి దుఃఖంతో సంతోషంతో ప్రభా మీ మందిరాలలో చేరారో వారి హృదయ వాంఛలన్నీ కూడా తీర్చండి. అనారోగ్యం ఉన్నటువంటి వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అద్భుతమైన స్వస్థతతో వారిని వర్ధిల్లు చేయండి. మీ మాట విని వాటి ప్రకారం నడిచి ప్రతి ఒక్కడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్పారు. ఆ రీతిగా దీవించండి. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క యవనస్తుల సండే దినంనైనా చిన్న పని నుండి గొప్ప పని వరకు చేసిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. పాల్గొన్న ప్రతి వ్యక్తిని బట్టి మీకు స్తోత్రం. తమ కుటుంబాలతో వచ్చి మిమ్మల్ని కనపరిచినటువంటి ప్రియులందరిని బట్టి మీకు మహిమ. తండ్రి మా కొరకు నిత్యం వారి గృహాల్లో ప్రార్థిస్తున్నటువంటి ప్రియులందరిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది ఇవ్వబడినటువంటి కానుకలు మీ మహిమార్థం మీ రాజ్య వ్యాప్తి కొరకు మేము వాడడానికి సహాయం చేయండి. అయినా దీవించండి. రాలేనటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరికీ తృప్తిని దయచేయండి. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఆశ తీర్చి వారి హృదయ వాంఛలను తీర్చి వారిని సంపన్నులుగా వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని
ఆశీర్వదించండి. ఇది యవనస్తులందరినీ ప్రభా మీ మహిమలో ఆసక్తితో ప్రభా మీ కొరకు ఘనమైనటువంటి వ్యక్తులుగా దీవించబడ్డానికి కృప చూపించమని యేసు పవిత్రమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించే ప్రకారం మా రుణము క్షమించు. మమ్మల్ని శోధనతే కాకేళ్ళి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, బలం, మహిమ నిరంతరం మీరైన స్వామి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ, సార్వత్రిక సంఘం అంతటికి, ఈ దినం యవనస్తుల కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డకు దేవుని యొక్క దక్షిణాస్తం సదా తోడై ఉండను గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవర్ధకము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా.